నమస్కారం, నేడే సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీం. ముందుగా హెడ్లైన్. మధ్యమత్తులో కొట్టుకున్న అన్నదమ్ములు, తమ్ముడి తలకి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి. సిసిసి నస్పూర్లో చోటు చేసుకున్న ఘటన. మంచిర్యాల ఎల్ఐసి కాలనీలో కత్తితో వీరంగం సృష్టించిన వ్యక్తి. మధ్యమత్తులో పెద్దనాన్న, ఆయన కుమారుడిపై దాడి. ఒకరి గొంతుకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు. కొమరంభీం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన చిన్నారి సహస్ర తల్లిదండ్రులు. చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్. వాడి వేడిగా జన్నారం మండల సర్వసభ్య సమావేశం. ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. నీట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. దేశంలో జరిగిన నీటి పరీక్షల్లో అవకతవకలు జరిగినందున విచారణ జరిపించాలని విద్యార్థి సంఘాల అఖిలపక్షం కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఐబీ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీసీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అభినవ్ మాట్లాడుతూ నీట్ పరీక్షలు పారదర్శకంగా జరగలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు నరేంద్ర మోడీ జరిగిన తప్పిదనంపై నోరు విప్పకపోవడం శోచనీయమని అన్నారు. పేపర్లో ఈ నెల 4వ తేదీన రిజల్ట్ని విడుదల చేయడం జరిగింది. ఆ రిజల్ట్లోని కేవలం కొంతమందికి సంబంధించినటువంటి స్టేట్ ర్యాంక్, అదేవిధంగా దేశంలోని ఫస్ట్ ర్యాంకులుగా చూపించడం జరిగింది. ఒక 24 లక్షల మంది విద్యార్థులు నీటికి పరీక్షలు రాస్తే కేవలం కొంతమందికి మాత్రమే పరీక్షలను చూపించడం చాలా దుర్గమైన పరిస్థితి. దీంట్లో అసలు మతలబ్ ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నీటికి సంబంధించినటువంటి పేపర్లని 30 లక్షలకి అమ్ముకొని లీకేజ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం దేశంలో చూస్తున్నాం. దీనిపైన దేశం మొత్తం కూడా నీటిని రద్దు చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి, అదేవిధంగా నీటి పరీక్షలు 20 లక్షల మంది రాసినటువంటి విద్యార్థులకి మళ్ళీ న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా నిరసన తెలియజేయడం జరిగింది. దీని సందర్భంగానే దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించి ఏదైతే లీక్ చేసిన దుండగులు ఉన్నారో వాటిని తక్షణమే శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా విద్యార్థులకు న్యాయం చేసే వరకు ఇస్తామని చెప్పేసి మా వామపక్ష విద్యార్థి సంఘాలుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించి స్కామ్ జరిగిందో ఇది అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒకే సెంటర్లో 8 మంది కూడా నేషనల్ ర్యాంకర్లుగా మిగిలిండ్రు. కాబట్టి ఈరోజు స్కామ్గా జరగడం అంటే, నీట్ పేపర్ లీక్ కావడం అంటే ఓన్లీ విద్యార్థుల వరకే కాదు, దేశ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడే అవసరం వస్తుంది. ఎందుకంటే ఈరోజు ర్యాంకులు వచ్చిన విద్యార్థులే రేపు ఎంబీబీఎస్లుగా, రేపు డాక్టర్లుగా వచ్చి దేశంలో వైద్యం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎలాంటి అర్హత లేని వాళ్ళు డాక్టర్లు అయితే దేశ పరిస్థితి ఏంటిదని మనం అర్థం చేసుకోవాల్సిన ఉంటుంది. అదేవిధంగా పరీక్షపై నిర్వహించే నరేంద్ర మోడీ గారు ఒక పరీక్ష గురించి ఇంత చర్చ జరిగినా కూడా ఇంతవరకు కూడా నోరు మీద ఇవ్వకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. అదేవిధంగా ఏదైతే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఉన్నదో ఆ కమిషనర్ కూడా బయటకు వచ్చి ఇంతవరకు ఒక ప్రెస్ నోట్ పెట్టిన పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈ విద్యార్థులకు భరోసాను కల్పించాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఉన్న ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీని మీద వెంపడే ఏదైతే నేషనల్ టెస్ట్ ఏజెన్సీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా నోరు మీద ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ విద్యార్థులకు ఏదైతే నరేంద్ర మోడీ భరోసా అని దేశం మొత్తం తిరిగి నరేంద్ర మోడీ విద్యార్థులకు భరోసాని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు విద్యార్థి యువజన సంఘాలుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. లేని పక్షంలో దేశవ్యాప్తంగా అనేక పోరాటాలకు, నిరసన కార్యక్రమాలకు కూడా ఇదే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కలిసి ముందు పోతామని తెలియజేస్తున్నాం. వీరికి తల్లిదండ్రులు లేరు, ఇంకా పెళ్లిళ్ళు కాలేదు. దొరికినప్పుడు కూలి పని చేయడం, వచ్చిన డబ్బులతో మద్యం సేవించడం, కొట్టుకోవడం అలవాటుగా మారింది. రోజులాగే సోమవారం రాత్రి మద్యం సేవించిన అన్నదమ్ములు ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలో తమ్ముడు కొంచెం విజయ్ తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మరణించాడు.
పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం సిసిసి నస్పూర్ గాంధీనగర్కు చెందిన కుంచెం రాజమ్మ దంపతులకు 6 కుమారులు, కూతుర్లు లేరు. కొద్ది రోజుల తర్వాత తల్లిదండ్రులు 2 చనిపోయారు. ఈ 6 చిన్న కుమారులైన కుంచెం రాము, కుంచెం విజయ్లకు ఇంకా వివాహాలు కాలేదు. దొరికినప్పుడు కూలి పని చేయడం, వచ్చిన డబ్బులతో చిత్తుగా మద్యం సేవించి గొడవలు పెట్టుకోవడం వీరికి పరిపాటిగా మారిపోయింది. సోమవారం అన్నదమ్ములిద్దరూ అతిగా మద్యం సేవించారు. రాత్రి సమయంలో సిసిసి రాయల్ టాకీస్ ఏరియాలోని ఓ బ్రాందీ షాపు సమీపంలో ఓ వ్యక్తితో వీరిద్దరూ గొడవపడి గాంధీనగర్ నూర్ మజీద్ సమీపంలోని కబ్రాస్థాన్ వద్దకు వచ్చారు. వచ్చేటప్పుడు భోజనం తెచ్చుకున్నారు. మద్యం మత్తులో ఉన్న వీరిద్దరూ భోజనం చేస్తున్న సమయంలో గొడవ పడ్డారు. ఒకరినొకరు కర్రలతో కొట్టుకున్నారు. ఈ క్రమంలో అన్న కుంచెం రాము, తమ్ముడు కుంచెం విజయ్ తలపై కర్రతో బలంగా కొట్టడంతో ఆయనకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య చేసిన అనంతరం కుంచెం రాము సమీపంలో వీరు ఉంటున్న ఇంటికి వెళ్లి పడుకున్నాడు. కబ్రాస్థాన్లో రోడ్డు పనులు చేపిస్తున్న గఫార్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం ఇక్కడికి రావడంతో కుంచెం విజయ్ మృతదేహం కనిపించింది. వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. సిఐ ఆకుల అశోక్ కుమార్, ఎస్ఐ రవికుమార్లు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడు కుంచెం రాము కోసం పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఆయన పడుకొని ఉన్నాడు. ముఖంపై గాయమై ఉంది. దీంతో రామును ఆసుపత్రికి తరలించి డ్రెస్సింగ్ చేయించిన అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈరోజు ఉదయం గాంధీనగర్లోని ఈ నూర్ మసీద్ పక్కన గల కబ్రిస్తాన్లో ఒక వ్యక్తి చనిపోయి ఉన్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా ఇక్కడ వచ్చి చూడగా ఈ గాంధీనగర్ ఏరియాకి చెందిన కుంచెం విజయ్ అని చెప్పి లేబర్ పని చేస్తాడు. ఇతనితో పాటు ఇతని అన్న కుంచెం రాము అని చెప్పి ఇద్దరు మ్యారేజ్ కాలేదు, ఇద్దరు కూలి పని చేసి కొంచెం తాగుడు బాగా అలవాటు పడ్డారు. నిన్న రాత్రి తాగిన తర్వాత మధ్య మత్తులో ఇద్దరు తిండి దగ్గర విషయంలో గొడవై ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ క్రమంలో మృతుడు కుంచెం విజయ్ని కుంచెం రాము కట్టెతో కొట్టగా సంఘటనా స్థలం నుండి చనిపోవడం జరిగింది. దీనిపై ఫిర్యాదు తీసుకొని దర్యాప్తు చేస్తాం. ప్రస్తుతానికి బాడీని షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక అన్న చూస్తున్నా అతని కోసం. ప్రస్తుతానికి ఇక్కడ అందుబాటులో లేడు. సార్ వాళ్ళిద్దరు ఇంతమంది ఇద్దరు అన్నదమ్ములు చనిపోయినారు. వీళ్ళు మొత్తం 6 అన్నదమ్ములు, ఇందులో 2 చనిపోయారు. ప్రస్తుతం 4 ఉన్నారు. వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు కాలేదు. వీళ్ళు ఇట్లనే పని చేసుకుంటూ బయటనే తిరుగుతారు. వీళ్ళకి ఇల్లు అటువంటిది ఏం లేదు. మిగిలిన 2 అన్నదమ్ములు ఇక్కడే శ్రీరాంపూర్లోను నస్పూర్లో వాళ్ళు కూడా లేబర్ పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంకో బ్రదర్తో కంప్లైంట్ తీసుకొని దాని మీద దర్యాప్తు చేస్తారు. అన్నదమ్ముల మధ్య నెలకొన్న డబ్బుల వివాదం 2 కుటుంబాల మధ్య గొడవకు దారితీసింది. అన్న కొడుకైన మిట్ట రాజేందర్ అనే వ్యక్తి చిన్నాన్న మిట్ట లక్ష్మణ్, ఆయన కొడుకు మిట్ట సుజితపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సుజిత్ గొంతుకు తీవ్రంగా గాయం కావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలోని ఎస్ఐసి కాలనీలో జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఎల్ఐసి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో పెద్దనాన్న అయిన కుమారుడిపై కత్తితో వీరంగం సృష్టించాడు. మిట్ట రాజేందర్, మిట్ట సుజిత్లు 2 లక్షల రూపాయల విషయంలో తగాదాలతో చిన్న కొడుకు తారస్థాయికి చేరింది. రాజేందర్ మద్యం మత్తులో సుజిత్పై దాడికి పాల్పడ్డాడు. సుజిత్ తండ్రి లచ్చయ్య దాడిని అడ్డుకోవడంతో ఆయనపై దాడి చేసి తమ్ముడైన సుజిత్ను గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు హుటాహుటిన తండ్రి కొడుకులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుజిత్ పరిస్థితి విషమించడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాత ఒక 2 లక్షల గురించి ఆ పాత గొడవ ఉండేది వాళ్ళకు. ఎప్పుడైనా కలిసి ఏదో తాగుతారు, తిరుగుతారు. వాళ్ళు 2 లక్షలు నాయంటే నాయ అని చెప్పని అన్నారు. అది చిన్నగా అయింది కానీ ఇంత పెద్దగా అయితే అని అసలు ఊహించలేదు. ఈయన తాగే ఉన్నాడు, ఆయన తాగిన మత్తులు వచ్చేసిండు, ఇట్లా చేసేసిండు, ముందు కోసిండు. మీ అన్నని చంపుతా, మీ నాన్నని చంపుతా, మీ అక్కని చంపుతా, అందరిని చంపుతా అన్నారు. మాట వరుస తాగినాక అనుకుంటారు అనుకున్నాం కానీ ఎప్పుడైనా తాగిన అనుకుంటాం కానీ ఈసారి కొంచెం గట్టిగానే 2 లక్షల విషయంలో అయ్యి గొంతు కోసిన తర్వాత పరారెళ్ళి మళ్ళీ వాళ్ళ నాన్నపైన కూడా దాడి చేయడం జరిగింది. నాకు ఇంట్లోనే ఉన్న నాకు వేరే వ్యక్తి ఫోన్ చేస్తే నేను వెంటనే వచ్చి చూసే వరకు రక్తం మడుగులు ఉన్నాడు. ఆయన గొంతుకు టవాలు చుట్టేసి హాస్పిటల్ తీసుకొచ్చారు. మా బాబాడు ఇద్దరు. జన్నర మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొని ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
జెండార మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశానికి మంగళవారం రోజున ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్ పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు పలు అంశాలపై మాట్లాడారు. సమావేశంలో పలు శాఖలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. జెండార మండలంలోని కడెం ప్రధాన కాల్వ పరిధిలో ఇరిగేషన్ భూమి కబ్జా గురి అవుతుందని పలువురు ఎంపీటీసీలు ఎమ్మెల్యే సమక్షంలో ఇరిగేషన్ అధికారిని ప్రశ్నించారు. ఈ అంశంపై ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారిని ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే వారిని నోటీసులు జారీ చేసి 15 రోజుల్లోగా తమకు నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే ఇరిగేషన్ అధికారులు ఆదేశించారు. మండల వైద్యాధికారి అందుబాటులో ఉండడం లేదని, గర్భిణీ స్త్రీలు రోగులకు ఇబ్బందిగా ఉంటుందని ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యాన్ని అందించాలని అన్నారు. అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే కులగణన చేపట్టాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షను చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో అధికారంలోకి రాగానే బీసీ కుల గణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ 42% పెంచుతామని హామీ ఇచ్చిందని, కానీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయినా కూడా ఇప్పటి వరకు కులగణన చేయలేదని ఆరోపించారు. అంతేకాకుండా రాష్ట్ర జనాభాలో 56% ఉన్న బీసీలకు స్థానిక సంస్థల్లో కేవలం 18% రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని పేర్కొన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 42% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరిస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. మరి మేము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే బీసీ కులగణన చేస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారం చేపట్టి 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ వాటి మీద మీనంబీసా లెక్కబెడుతుంది తప్ప మరి స్పష్టమైన వైఖరితోని కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర జనాభాలో 56% బీసీ జనాభా ఉంటే స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు కేవలం 18% అమలవుతుందంటే ఇది పూర్తిగా బీసీలపై వివక్ష కుట్రగా భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 50% పెంచి వాటిని వర్గీకరణ చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ మా న్యాయమైన డిమాండ్, మా ఆకాంక్ష, మా ప్రజాస్వామిక వాటా ఇవ్వడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు మరి మా జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించకపోవడం అంటే ఇది పూర్తిగా బీసీలపై కుట్రగా భావిస్తా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో ఆ అంశాన్ని చూచా తప్పకుండా స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు ఏదైతే వాళ్ళే ప్రకటించిందో 42% రిజర్వేషన్లు పెంచి వర్గీకరణ చేస్తా అని చెప్పి హామీ నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ అంశాన్ని బీసీ సమాజం ముందు దృష్టికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఈ అంశాన్ని నెరవేర్చకుంటే ఈ అంశం మీద ఉద్యమం చేసి కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందర న్యాయం చేస్తామని చెప్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికలైన తర్వాత భుజం మీదకి తీసి కింద పడేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బీసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారు. బీసీలను జెండాలు మోసేటువంటి కార్యకర్తలుగా వాడుకుంటున్నారు. బీసీలతో గులాంగిరి చేయించుకుంటున్నారు. బీసీలను కేవలం బానిసలుగానే చూస్తున్నారు తప్ప బీసీలకు రాజ్యాధికారంలో స్థానం కల్పిస్తలేరు, వాళ్ళని భాగస్వాములను చేస్తలేరు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఈ రాష్ట్రంలో కులగణన బీసీ కులగణన చేపట్టి వెంటనే ఏబీసీడీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి అన్ని కులాల వారికి కూడా ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ కార్యక్రమం చేసుకోకపోతే మాత్రం బీసీలంతా ఏకమై ఈ యొక్క నడిపిస్తున్న పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటువంటి సందర్భం కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. కాగా మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట తహసీల్దార్కు వినతి పత్రం అందజేసిన బీసీ ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేస్తాం, బీసీలకు తగు పద్ధతిలో రిజర్వేషన్ వాటా పెంచుతామని హామీ ఇచ్చి ఇన్ని రోజులు అయినా వాటి గురించి ఆలోచించడం లేదని, వెంటనే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చెప్పినటువంటి దానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏం చెప్పిందంటే బీసీలకు 42% స్థానిక సంస్థలు కావచ్చు, ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో కావచ్చు, ఎంపీటీసీ
జెడ్పీటీసీ, సర్పంచులు, వార్డు మెంబర్తో సహా అన్నిటికీ మేము బీసీ నామాష ప్రకారం మేము రిజర్వేషన్ కల్పించి వాళ్లకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని అభివృద్ధి చెందేటట్టు రిజర్వేషన్ శాతం పెంచి మేము బీసీలను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు క్రమక్రమంగా ఆ నినాదాన్ని పక్కకు పెట్టే ప్రమాదం ఏర్పడుతుంది కనుక వెంటనే బీసీ కులగణన చేపట్టి బీసీలు ఏ శాతం అయితే ఉన్నారో 60% ఉన్నటువంటి బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ పెంచాలి. ఇంకా కొన్ని సంఘాల కొన్ని కులాలను వేరే దాంట్లో ఉన్న వాటిని కూడా ఇలా బీసీలో చేస్తున్నారు కనుక ఆ ఎంత అయితే పెంచినరో దానికి అనుగుణంగా మా రిజర్వేషన్ పెంచాలి. మాకు స్థానిక సంస్థలు కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ప్రతి పార్టీలకు అతీతంగా ఇస్తున్నటువంటి మన నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఎవైనా కానీ మా బీసీలకు రావాల్సిన వాటా ప్రకారము మాకు రాజకీయ చైతన్యం ఉండడానికి మాకు కూడా అన్ని వసతులు కల్పించి బీసీ సప్లాన్ని వెంటనే ఏర్పాటు చేసి బీసీలకు సరైన నిధులు కేటాయించి బీసీలకు కేటాయించిన నిధులను దుర్వినియోగం కాకుండా బీసీలకే కేటాయించాలని మా యొక్క విన్నపం. ఈరోజు లక్షడిపేట తహసీల్దార్ గారికి మా బీసీల డిమాండ్తో కూడుకున్నటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి బీసీ ఐక్యవేదిక తరఫున మా లక్షడిపేట బీసీ స్థానిక నాయకత్వం తరఫున మేము లక్షడిపేట ఎంఆర్ఓ గారికి ఈ యొక్క ప్రభుత్వానికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏంటిదంటే గత ఎన్నికలలో 70 సంవత్సరాల క్రితము మన స్వాతంత్రం వచ్చినా కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా కులగణన జరగలే. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక హామీని మొత్తం బీసీ ప్రజలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థానిక నాయకత్వానికి స్థానిక సంస్థలలో 42% మేము రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డిలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ను ఇవ్వడం జరిగింది. దాని ద్వారానే ఈ రాష్ట్రంలో మొత్తంగా కేసీఆర్ ఏదైతే ఉన్నాడో ఉన్న రిజర్వేషన్ను తగ్గించడం వల్ల బీసీలు కాంగ్రెస్ పార్టీని నమ్మించి ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ యొక్క స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలకు ముందుకు పోవడానికి సన్నాహాలను చేస్తుంది. బీసీ ఐక్యవేదిక తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో నువ్వు 6 నెలల యొక్క బీసీ కులగణన చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే ముందు మేము రిజర్వేషన్ కల్పిస్తామని నువ్వు హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే నువ్వు హామీ ఇచ్చినవో ఆ హామీని బీసీ ప్రజలకు నెరవేర్చాలని బీసీ ఐక్యవేదిక కోరుతుంది. మీరు ఆ తక్షణమే ఆ యొక్క కులగణను వెంటనే చేసి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలను చేయాలని బీసీ ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. మందమరి ఏరియాలో ఇంటర్నల్ కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఏపీ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన టెస్టును పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఏరియా జీఎం మనోహర్ తెలిపారు. మంగళవారం స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో పరీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈపీ ఆపరేటర్ పోస్టుల కోసం నిర్వహించే అన్ని పరీక్షలు పూర్తి పారదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు. మొత్తం 187 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో మొదటి రోజు 90 మందికి పైగా టెస్టుల్లో పాల్గొన్నారని సూచించారు. డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిన అభ్యర్థులు రిటర్న్ టెస్టులో పరీక్ష రాయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. కార్పొరేట్ నుండి వచ్చిన అధికారి సమక్షంలో స్థానిక ఎస్ఓ2 ఇతర అధికారులు పర్యవేక్షిస్తూ ఈ టెస్టులు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని సూచించారు. మంగళ బుధవారాల్లో ఈ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ముందు ఒకసారి ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తారు, మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో వస్తారు. ఏ స్టేజ్లో కూడా ఏ పరిస్థితిలో కూడాను డ్రమ్కి లారీ తాకినట్టయితే అప్పుడు వాళ్ళను అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. మరి దీనికోసమని ఒక కమిటీ కూడా మా ఎస్ఓ2 జీఎం గారి ఆధ్వర్యంలో, మా పర్సనల్ మేనేజర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కమిటీని కూడా మనం ఏర్పాటు చేసాం. అధికారులు కార్పొరేట్ నుంచి కూడా ఒక ప్రత్యేక అధికారి వచ్చారు. మరి వారందరి ఆధ్వర్యంలో ఈ యొక్క టెస్ట్ పరీక్ష అనేది నిష్పక్షపాతంగా పారదర్శకంగా దీన్ని నిర్వహించేటువంటి దానికి అన్ని ఏర్పాట్లు చేశాం. మరి అందరూ అభ్యర్థులు ఈరోజు సుమారు 90 సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ వారి యొక్క బ్యాడ్జెస్ ని తక్కిన 87 మంది రేపు టెస్ట్ పాకెట్ కి ధరించి ఉండాలి. మరి ఇందులో పాల్గొనేటువంటి అభ్యర్థులు వారి యొక్క బ్యాడ్జెస్ అన్ని కూడా ధరించి ఉండండి. వారందరూ కూడా వారికి చక్కగా ప్రదర్శించాలని. మెదక్ పట్టణంలో ఇరు వర్గాల మధ్య జరిగిన గొడవలు అదుపులోకి వచ్చాయని, గొడవలకు కారణమైన ఒక వర్గానికి చెందిన 16 మందిని, మరో వర్గానికి చెందిన 11 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ బాలస్వామి తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల కారణంగా ఇతర జిల్లాల నుంచి పోలీస్ ఫోర్స్ తెప్పించి అంతా అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. సోషల్ మీడియా వేదిక అనగా వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ మొదలైన వాటి ద్వారా వచ్చే ఎలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో కానీ మరే ఇతర రకంగా గొడవలు పెట్టాలనుకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సోషల్ మీడియాపై నిఘా నడుస్తుందని, గొడవలకు కారణమైన ఎవరిని వదలమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే తప్పుడు పోస్టులు పెట్టవద్దని, అలా కాదని ఎవరైనా తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిని జిల్లా పోలీసులు నిరంతరం గమనిస్తారని, అలాంటి వారిపై చట్టం ప్రకారం కేసులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అవసర పోస్టులు, కామెంట్స్ సోషల్ మీడియాలో పెట్టవద్దని, తప్పుడు, రెచ్చగొట్టే ఆరోపణలు అలా అంటే శాంతి భద్రతకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాలు అయిన వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని తప్పుడు, విదేశపూర్వకంగా పోస్టులు చేసినా, షేర్ చేసినా తగిన చర్యలు తప్పవని, గొడవలకు సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయని, వాటి ఆధారంగా నిందితులను గుర్తించవచ్చని చెప్పారు. జరిగిన అల్లర్లలో భాగంగా మెదక్ జిల్లాలో 8 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 27 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు జరిగినటువంటి అల్లర్లలో వీడియో ఫుటేజీ, తర్వాత సీసీటీవీ ఫుటేజీ వెరిఫై చేసిన తర్వాతనే మేము ఇరు వర్గాల నుంచి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళని మాత్రమే రిమాండ్ చేయడం జరుగుతుంది. అనవసరంగా వాట్సాప్లల్లో, సోషల్ మీడియాలల్లో ఒకే వర్గానికి చెందిన వాళ్ళను రిమాండ్ చేస్తున్నారని, లేదా విధ్వంసకర పోస్టులు పెట్టడము ఇది మంచిది కాదు. ఎందుకంటే మేము పోలీస్ వారు అనేది ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఇరు వర్గాల నుండి ఎవరైతే ఇన్సిడెంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని మాత్రమే విత్ ఎవిడెన్స్ తోటి పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇట్లాంటి పుకార్లు అనేటివి సోషల్ మీడియాలో పుట్టించవద్దని, ప్రజలందరూ కూడా సామరస్యంగా మెలగాలని, వారి దృష్టికి ఎవరైనా తప్పుడు పర్సన్ని మేము తీసుకొచ్చినట్టు ఎవరైనా అనుమానం ఉంటే వాళ్ళు ఇమీడియట్గా జిల్లా ఎస్పీకి ఇన్ఫార్మ్ చేయవచ్చు. వాటిని ఎవిడెన్స్తో పాటు వెరిఫై చేసి అతని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే కంపల్సరీగా వదిలేస్తాము. కానీ మేము వెరిఫై చేసే ముందే మొత్తం కూడా వీడియో ఎవిడెన్స్ తోటే పర్సన్స్ని గుర్తించి ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత కూడా అందులో ఉన్న వీడియోలో ఉన్న అతన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళను రిమాండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధ్యమత్తులో కొట్టుకున్న అన్నదమ్ములు, తమ్ముడి తలకి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి. సిసిసి నస్పూర్లో చోటు చేసుకున్న ఘటన. మంచిర్యాల ఎల్ఐసి కాలనీలో కత్తితో వీరంగం సృష్టించిన వ్యక్తి. మధ్యమత్తులో పెద్ద నాన్న, ఆయన కుమారుడిపై దాడి. ఒకరి గొంతుకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు. కొమరంభీం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన చిన్నారి సహస్ర తల్లిదండ్రులు. చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్. వాడి వేడిగా జన్నారం మండల సర్వసభ్య సమావేశం. ప్రజల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.